వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ వ్లాగ్స్. మార్నింగ్ కాఫీ అయితే తాగుతున్నా, ఎందుకంటే కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని చెప్పేసి. చాలామంది జిమ్కి మనలో చాలా దూరం నుంచి వస్తారు అన్నట్టు. అందులో ఇంకో ఈయన మెయిన్ క్యాండిడేట్. హాయ్ జగదీష్ భాయ్. జగదీష్ భాయ్ పుషప్ తీస్తున్నావులే. 7 కిలో వస్తావు జగదీష్ భాయ్? బిఎన్ఐ నుంచి వస్తావా? ఈయన ఎక్కడి నుంచి వస్తాడు? తిలలు కూడా కట్ట గిన్నే కదా బ్రో. నువ్వు పక్కనేనా? ఈయన ఈయన ఈ దిస్ कैंडिडेट इज़ वेरी मच प्रीशियस कैंडिडेट. रमज़ान होने के बाद नया 10 दिन रेस्ट लेला, पूरा स्ट्रक हो रहा, गीस मारा. क्या हुआ भैया? ఇది కథ. ఇంకా అన్న కూడా వచ్చేసిండు. మొత్తం ల్యాడ్స్ మొత్తం పెంచేస్తుండే అలా. ఏమంటావన్నా? ల్యాడ్స్ మొత్తం పెంచేస్తున్నాం ఇలా. జిమ్ అయితే క్లోజింగ్ టైం ఇంకా, ఎందుకంటే మార్నింగ్ సెషన్ పొద్దున 5 నుంచి 12:30 వరకు. ఇక జిమ్లో ఎవరైతే లేరు, ఇక క్లోజ్ అయితే అయిపోయింది. సో మనం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే నాది మీల్ టైం 12కి, ఒకటేమో 8 o'clockకి మీల్ అయితే చేసేసిన. ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంకా వాకింగ్ కూడా జస్ట్ నార్మల్గా అవుతుంది, ఇంకేం చేయట్లేదు. సో ఈరోజుకి మార్నింగ్ సెక్షన్ డన్ ఫర్ ద డే. మళ్ళీ ఈవినింగ్ వెళ్దాం. ఇంకోటి ఏంటంటే అసలు ఇంటికి వెళ్ళాక అసలు ఈరోజు ప్లాన్ ఏంటంటే మళ్ళీ ఏబీసీ జ్యూస్ ట్రై చేస్తా. నిన్ననైతే ఫెయిల్ అయింది, ఈరోజు ఏమైతే చూద్దాం. ఇది వీడియో కోసం అయితే ఫస్ట్ ఆ వీడియో చూడండి, అసలు ఏమైందో నిన్న తెలుస్తుంది. ఓకే రమ్య, ఏం కర్రీ చేసిన ఈరోజు? చికెన్ ఇంకా సౌమ్య రోజు ఒక కర్రీ చేస్తుంది, కానీ చికెన్ అయితే సేమ్ రెసిపీ రోజుకి మాకు. ఓ సొరకాయ పప్పు, నైస్ నైస్. మంచిగా అన్నీ నేర్చుకున్నాం కదా పర్ఫెక్ట్గా. చలో లంచ్ స్టార్ట్ చేద్దాము. తెచ్చుకో, తిందాం పద. గాజ్ ఈరోజు అయితే మళ్ళీ డే 2, మళ్ళీ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2 స్టార్ట్ చేద్దాం. ఈరోజు క్యారెట్ కూడా కొంచెమే తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే యాపిల్ కొంచెం మొత్తం తీసుకొని, బీట్రూట్స్ హాఫ్ తీసుకున్నా, క్యారెట్ ఒక్కటి తీసుకున్నా. చూద్దాం ఈరోజు ఏమవుతుందో దీని స్టోరీ. యాక్చువల్గా వాటర్ పోయొద్దంట, కానీ ఎందుకు వాటర్ పోస్తేనే మంచి అవుతుందేమో అని నాకు అంటే ఆలోచన. చూద్దాం, ఫస్ట్ అయితే పడదాం. ఏడికైతే అడిగైతే కథ స్విచ్ చేసుకొని చలో. అరే వాటర్ పోస్తే అయ్యేటట్టు ఉంది, ఎందుకంటే వాటర్ వేయకుండా అసలు అవ్వదేమో. వాటర్ అయితే పోస్తున్నా, చూద్దాం. బీట్రూట్ జ్యూస్ నార్మల్గా తింటే క్యారెట్ బాగుంటుంది, కానీ గ్లాస్లోనైతే పోసి ఉండే. చూద్దాం. అబ్బా క్యారెట్లు పడుతున్నాయి మొత్తం. చలో ఇప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్. సౌమ్య పట్టుకో, చెప్పు ఎట్లుందో. ఇది కూడా ఫెయిల్ అయిందా? మంచిగా ఉందా? సూపర్ ఫెయిలా? అయ్యా ఇట్లా అసలు ఏం అర్థమవుతుంది. ఇట్లే ఉంటుంది జ్యూస్. సౌమ్యకి ఏబీసీ జ్యూస్ ఎప్పుడు తాగాలి నాకు చూసి, అందుకే ఫెయిల్ అయింది అంటుంది, కానీ బాగుంది ఈరోజు. మంచిగా ఉంది. పాస్.
గాయస్ ఈరోజు అయితే బ్యాక్ వర్క్ అయితే అయిపోయింది. నార్మల్గా అసలు చాలా బిజీ ఉండే వీడియో తీయడానికి అయితే అసలు ఛాన్స్ కూడా లేకుండే, క్లయింట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను వీడియో చేయలేకపోయినా. సో నా వర్కౌట్ అయిపోయింది. పోస్ట్ వర్కౌట్ వచ్చేసి ప్రోటీన్ క్రియేటిన్ తాగుతున్నా. నా వర్కౌట్ అయితే ఏం చూపెడతలేను, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలు ఏమున్నాయో నేను అదే ఇస్తున్నా. ఇది మళ్ళీ చెప్తున్నా. కావాలంటే మీరు వర్కౌట్ స్కెడ్యూల్ చూడాలంటే నా ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూడండి. ఈరోజు నేనైతే బ్యాక్ వర్కౌట్ అయితే చేసి ఉండే. స్టిల్ ఇప్పుడైతే 9:15 అవుతుంది. ఇప్పుడే ప్రోటీన్ తాగేస్తున్నా. ఈరోజు బాగా రాలే, ఇంకా నేనే క్లోజ్ చేసుకొని వెళ్ళాలన్నట్టు. వెళ్ళాక సౌమ్య ఛాయ్కి వెళ్దామన్నది, వెళ్తాం అట్లా నార్మల్ అది వెళ్ళి తిరిగేసి వస్తాం. చలి రాహుల్ గారు తీసుకొచ్చి ఇచ్చినాడంటే ఏబీసీ జ్యూస్. మేము రోజు చేస్తున్నాం కదా, అంటే వీడైతే జ్యూస్ పాయింట్ నుంచి తీసుకొచ్చిండు. ఇది ముగ్గురికి షేర్ చేయాలి కాబట్టి చిన్న కాఫీ కప్లో షేర్ చేస్తున్నాం. చూద్దాం అసలు ఈ టేస్ట్ ఆ టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళేమో డైరెక్ట్గా తీస్తారంట దీని గురించి. ఇది నేను కూడా చూసి ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి మనం మంచి చేయాలన్నట్టు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ రోజుకి డన్ ఫర్ ద డే. నార్మల్గా సబ్స్క్రైబ్ చేయాలైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, బాయ్.